దిస్ ఈజ్ ఏ 5 voltage regulator LM 5805 నంబర్ మోసఫ్ లేదా 5 voltage రెగ్యులేటర్ అంటారు దీన్ని. ఓకే, 5 volt మోసఫ్ పిన్స్, 3 పిన్స్, 1 2 3. నెక్స్ట్ ఈ పిన్ ఏదైతే ఉందో దీనికి మనం రెక్టిఫై డయోడ్ అనేది ఒకటి కనెక్షన్ ఇచ్చుకోవాలి. సో 1 రెక్టిఫై డయోడ్ కనెక్షన్. ఓకే, మరో ఒకటి రెక్టిఫై డయోడ్ అనేది ఇక్కడ కనెక్షన్ అనేది మనకు ఇంకోటి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 3 పిన్ ఉంది కదా, దీనికి మనం ఒక రెసిస్టెన్స్ కనెక్షన్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వన్ రెసిస్టెన్స్. ఓకే, మనం ఇప్పుడు ఏంటంటే ఇన్పుట్ కనెక్షన్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దానికి 2 వైర్స్, ఒకటి రెడ్, ఇంకోటి వచ్చేసి బ్లాక్ వస్తుంది. బ్లాక్ వచ్చేసి మధ్యలో ఉన్నటువంటి పిన్కి మనం కనెక్షన్ ఇవ్వాలి. సో ఇది బ్లాక్ వైర్. ఓకే, తర్వాత రెడ్ వైర్,
ఇక్కడ ఈ రెక్టిఫై డయోడ్స్ అనేటివి ఇట్లా మాత్రమే కనెక్షన్ ఇవ్వాలి. సో ఇక్కడ వైట్ రావాలి, ఇక్కడ వైట్ రావాలి. సో ఇది మనకి బైక్ బ్యాటరీ ఇలా ఉంటుంది. ఇవి వచ్చేసి బైక్ బ్యాటరీ టెర్మినల్స్. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. నెగిటివ్ కనెక్షన్ అనేది ప్రాపర్గా చేసుకున్నాం. సో పాజిటివ్ కనెక్షన్ అనేది మనకు ఇలా, ఇది స్విచ్ కనెక్షన్. స్విచ్ కనెక్షన్కి ఈ టూ వైర్స్ వెళ్ళిపోతాయి. ఓకే, టూ వైర్స్. స్విచ్ ఇన్పుట్ కనెక్షన్ అనేది ఇచ్చేసుకున్నాం. అవుట్పుట్ కనెక్షన్ అనేది మనకేంటంటే ఒక ఎల్ఈడి బల్బ్, రెడ్ బల్బ్ అనేది ఒకటి వస్తుంది. సో దీనికి 2 కనెక్షన్స్ అనేటివి వస్తాయి. బల్బ్ మధ్యలో ఉన్నటువంటి పిన్నికి రెండో కనెక్షన్ అనేది వస్తుంది బల్బ్కి. ఎల్ఈడి రెడ్ కలర్ బల్బ్. సో ఇప్పుడు ఏంటంటే మనం అవుట్పుట్ అనేది కూడా ఇది బ్లాక్ వైర్ నెగిటివ్, అలాగే ఇది వచ్చేసి పాజిటివ్ వైర్, రెసిస్టెన్స్ నుంచి పాజిటివ్ కనెక్షన్. అవుట్పుట్ కనెక్షన్ మొబైల్ ఛార్జింగ్ పర్పస్. మొబైల్ ఛార్జ్ అవ్వడానికి అవుట్పుట్ కనెక్షన్ ఇదన్నమాట. సో ఒక మొబైల్. సో దట్ మనకి అవుట్పుట్ కనెక్షన్ అనేది మధ్యలో ఉన్నటువంటి పిన్ను చేసింది. అలాగే దీనికి ఒక ఎల్ఈడి రెడ్ కలర్ బల్బ్ అనేది ఈ రెసిస్టెన్స్ నుంచి ఒక కనెక్షన్ దీనికి ఇచ్చేసుకున్నాం. సో మొత్తం టోటల్గా దీని యొక్క కనెక్షన్ డయాగ్రామ్ వచ్చేసి ఈ విధంగా మనకి ఉంటుందన్నమాట. మళ్ళీ మీకు అర్థం కాకపోతే ఇంకోసారి చూడవచ్చు. ఓకే.
సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం బైక్ ఫోన్ ఛార్జర్ని హోమ్ మేడ్గా ఎలా తయారు చేసుకోవాలనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని గురించి మీకు వివరిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారా, నేను ఈ రెక్టిఫై డయోడ్స్ అంటారు వీటిని, నల్లంగా ఉన్న వాటిని. ఇది వచ్చేసి ఇన్పుట్, ఇది వచ్చేసి అవుట్పుట్ అనమాట. మనం సప్లై అనేది ఇచ్చినప్పుడు ఇన్పుట్ పోయి అవుట్పుట్ మనకి ఫోన్ ఛార్జర్కి ఛార్జింగ్ అవుతుంది. మనం ఈ విధంగా హోమ్ మేడ్గా మీకు ఎలా చేసుకోవాలని దాని గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ విధంగా అయితే మీరు హోమ్ మేడ్గా
తయారు చేసుకోవచ్చు ఈ బైక్ ఛార్జర్ అనేది. సో దీన్ని ఫిట్టింగ్ చేసేసుకుందాం మనం ఫస్ట్. సో దీనికి స్క్రూ వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే హోమ్ మేడ్గా బైక్ మొబైల్ ఛార్జర్ మనం తయారు చేసుకున్నాం. ఇది అన్ని విధాలుగా టెస్టులు చేయబడింది. సో నేను కనెక్షన్ అయితే బ్యాటరీకి ఎలా ఇవ్వాలనే దాని గురించి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో పాజిటివ్కి పాజిటివ్ ఇచ్చేసాను అనమాట, నెగిటివ్కి నెగిటివ్ ఇవ్వాలి. సో కనెక్షన్ అయితే ఈ విధంగా ఇచ్చేసుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు నా కాడ ఉన్నటువంటి చిన్న మొబైల్ ఇది జియో మొబైలు. ప్రస్తుతానికి ఇదే ఉంది నా దగ్గర. సో దీన్ని పెట్టి టెస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, ఛార్జింగ్ ఎక్కుద్దో లేదో. పెడుతున్నాను నేను. సో పిన్ కూడా పెట్టేస్తాను. మనకి ఇక్కడ రెడ్ కలర్ లైట్ అయితే వెలిగింది, ఫోన్ కూడా ఆన్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ గమనించినట్లయితే మనకి ఛార్జింగ్ అనేది కూడా ఎక్కుతుందన్నమాట. ఈ విధంగా హోమ్మేడ్గా బైక్ మొబైల్ ఛార్జర్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను.